శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. విశ్వావసనామ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. విశ్వావసనామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం 30/3/2025 అంటే 30వ తారీఖు మార్చి నెల 25వ తారీఖున రేవతి నక్షత్రయుక్త ఆ రోజున విశ్వావసనామ సంవత్సరం ప్రారంభమైంది. విశ్వావసనామ సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశికి 2 ఆదాయం, 14 ఖర్చు, 5 రాజపూజ్యం, 2 రాజావమానం ఇది ఉంది. అయితే ఈ సంవత్సరం ఎట్లా ఉందో చూద్దాం. అయితే వృశ్చిక రాశికి కుంభంలో ఉండగా అర్ధాష్టమ శని, చాలా కష్టాలు నష్టాలు, బాగా ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. కానీ ఈ బయటపడ్డ తర్వాత మీ పరిస్థితి ఏమిటంటే శుక్రుడు, రవి, గురువు, కేతువు 4 గ్రహాలు బాగున్నాయి. ఈ 4 గ్రహాలే కాదు, ఈ సంవత్సరం అంతా కూడా మీకు చాలా మంచి సమయం అని చెప్పాలి. ఎప్పుడైనా సరే మంచి అనేది చెప్పడానికి ఒక మార్గం ఉంది, చెడు అనేది చెప్పడానికి ఒక మార్గం ఉంది. ఇప్పుడు నవగ్రహాల గురించి చెబుతున్నాం. తర్వాత నవగ్రహాలే కాకుండా పంచాంగంలో నవనాయకులు, రవి దగ్గర నుంచి కేతువు వరకు 9 గ్రహాల గురించి చెబుతున్నాం. ఇవి కాకుండా మన శరీరంలో నవ రంధ్రాలు ఉన్నాయి. ఈ నవరంధ్రాలు ఏమిటంటే ఇవి 2 కళ్ళు 2, చెవులు 2 4, ముక్కులు 2 6, నోరు 1 7. ఇవి 7 రంధ్రాలు ఇక్కడే ఉన్నాయి. తర్వాత ఇదొక రంధ్రం, ఇదొక రంధ్రం, మొత్తం 9 రంధ్రాలు. ఈ 9 రంధ్రాలు ఎట్లా ఉన్నాయంటే తినటానికి నోరు బాగుందండి, చూడటానికి కళ్ళు బాగుందండి, వాసన చుట్టానికి వాసన తెలుస్తుందండి, ఏం చెబితే చేయడానికి చెవులు వినపడుతున్నాయండి. కానీ ఇది మాత్రం రావట్లే. అది రాకపోతే మనిషిని నిలువున చచ్చిపోతాడు. అదే కాదండి, ఇది రావటం మానేసింది అనుకోండి, పొట్ట రాయి అయిపోతుంది, తినలేవు, వాంతి రాదు, విరోచనం కాదు, దానివల్లే బాధ. కళ్ళు కనపట్టలేదు అనుకోండి, ఒక రాత్రిపూట లైట్ లేకపోతే నువ్వు బతకలేవే, కళ్ళు కనపడకపోతే నీ గతి ఏంది? తర్వాత ముక్కులు వాసన చుట్టమే కాదండి, గాలి పీల్చి వదులుతున్నాయి. ఈ గాలి పీల్చి వదులుతుంటే ఈ 8 రంధ్రాలు పనిచేస్తాయి. సరే, గాలి పీల్చి వదలటమే కాదు, కళ్ళు చుట్టమే కాదు, చెవులకే వినపడాలి. పోతూ ఉంటావు, వెనక నుంచి లారీవాడు హార్న్ కొడతాడు, చెవులైతే లారీ కింద పోతావు, హార్న్ కొట్టాను కదా తప్పించుకుంటాడు అనుకుంటాడు, వాడు నిన్ను గుద్దుతాడు, నీకు ప్రాణం పోతుంది. ఈ 9 రంధ్రాల్లో ఏది పని చేయకపోయినా ఇబ్బందే కదా. ఇందులో ఏ గ్రహం వల్ల ఏ ఇబ్బంది వస్తుందో తెలియదు కదా మీకు. అందువల్ల కొన్ని గ్రహాలు బాగుండేటప్పుడు బాగాలేదు, మీ జాతకం చూపించుకోండి అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి చెప్పాలంటే 3 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. తర్వాత 4వ గ్రహం శుక్రుడు కూడా బాగుంది. వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించి వివాహం చేసుకోవాలి. తర్వాత చదువు బాగుంది, మంచి భార్య రావడానికి అవకాశం ఉంది. కాలసర్పదోషం ఉంది, కుజ దోషం ఉంది. దీనివల్ల మాత్రం ఏమాత్రం తేడా వస్తే వివాహ జీవితం చాలా భ్రష్టుపడుతుంది. చదువుకునే వాళ్ళకి, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి చాలా మంచి సమయం, చాలా బాగుంది. కాబట్టి కొన్ని గ్రహాలు బాగున్నాయి, కొన్ని గ్రహాలు బాగాలేవు. బాగున్న గ్రహాలు కుజుడు, రాహువు, బుధుడు, శని. ఈ గ్రహాలు బాగుండకపోవడం చేత చాలా ఇబ్బందులు ఉంటాయి. కొన్ని సుఖాలున్నా కొన్ని కష్టాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలి? మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం, ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకోవటం, జాగ్రత్త పడటం, ఈ సంవత్సరంలో ఏ నెల ఏ టైం బాగాలేదో తెలుసుకోవటం, ఇట్లా తెలుసుకొని మీరు చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి
ఇట్లా కనుక చేసుకుంటే మీరు అన్ని విధాలా సుఖపడతారు. కాదండి ఏదో చెబుతున్నాను లేని ఆలోచిస్తే మాత్రం ఇబ్బంది పడేది చాలా కష్టంగా ఉంటుంది. ఏవండి చేస్తున్న పనులు చాలా పొరపాటు పనులు జరుగుతున్నాయి. 3 రోజుల క్రితమే మా తోడల్లుడి గారి అల్లుడు ఆయన ఇంట్లో బయట చెత్త పోగు చేశారు. అది తగలబెట్టేసేద్దామని వెళ్ళాడు. దాంట్లో ఏం చేశారు, ఈ స్ప్రే ఉంది, బద్దంకులు దోమలు పోవటానికి స్ప్రే ఉంది. ఆ స్ప్రే కొత్తగా మిగిలింది ఏం చేశారు, చెత్తలో పారేశారు. ఈ చెత్త మంట పెట్టేప్పటికీ లోపల ఉన్నటువంటి స్ప్రే పగిలి ఆటం బాంబులాగా పేలి ఈ మండే చెత్త మొత్తం మీద పడి ఒళ్ళంతా కాలిపోయి ఒళ్ళంతా బొబ్బలు బొక్కి ఇవాళ ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే ఎప్పటికీ శాంతం తగ్గిలేస్తాడో తెలియనటువంటి బాధాకరమైన పరిస్థితి. ఇట్లాంటి పొరపాటు పనులు చేస్తే ఎంత సమస్య ఆలోచించండి. మరి ఇవి చాలా ఇబ్బందికరమైన పనులు. చూడండి, దాంట్లో గ్యాస్ ఉంటుంది, గ్యాస్ సిలిండర్ పేలిన దానికంటే ఎక్కువగా పేలింది. కనీసం నోటుతో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇట్లాంటిది చేసిన వాళ్ళకి ఎంత పాపమో ఆలోచించండి. అయితే తెలిసి చేశారని అన్ను, మనకు పనికిరాంది కదా అని అట్లా చేశారు. దానివల్ల అవతల మనిషికి ఎంత అపకారం జరిగింది. కాదండి తగ్గి లేచి తిరిగేటప్పటికి ఎన్నాళ్ళు పడుతుంది. కాదు తగ్గక మనిషి ప్రాణం పోతే నువ్వు చేసిన పాపం ఏమవుతుంది. నీకు తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. నిప్పు తెలిసి తొక్కినా కాలుతుంది, తెలియక తొక్కినా కాలుతుంది. చేయరాని పని ఎట్లా చేసినా పాపమే వస్తుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు మీ జాతకరీత్యా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాబోయే విశ్వావసనామ సంవత్సరం కొత్త సంవత్సరంలో ప్రత్యేకమైనవి ముఖ్యమైనవి వినాల్సినవి పాటించాల్సినవి ఉన్నాయి. అవి చాలా కొద్దిలో ముఖ్యంగా చెబుతూ ఉన్నా. రాజకీయంలో సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎవరు కూడా ఒక పద్ధతిలో నిలబడే లక్షణాలు లేవు. రాజకీయ పరిపాలన చేయడానికి పరిపాలకులకి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. మిగతా మెంబర్స్ కానీ మంత్రులు కానీ స్వార్థం కోసమని సమస్యలు తెచ్చిపెట్టే లక్షణాలు ఉన్నాయి. సరే, పరిపాలకులకి ఈ ఇబ్బంది ఉంటే, పరిపాలకులకు కొద్దిగా ఇబ్బంది ఉంటే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని బాగా గొడవ చేసి ముందు ప్రతిపక్షాలు పాలకపక్షం కొట్టుకోవటం, పాలకపక్షాలు కొట్టుకుంటే దాన్ని ఎగదోసి ప్రతిపక్షాలు అల్లరి చేయటం, ఇది ఒక సమస్య. కుటుంబ సభ్యుల్లో ఇవాళ ఉన్నటువంటి పెరిగిపోయినటువంటి ఖర్చుల వల్ల, ఆదాయం తక్కువ వల్ల, ఇవాళ వచ్చే ఆదాయం చాలకపోవటం వల్ల కుటుంబ కలహాలు బాగా వస్తున్నాయి. రెండోది. మూడోది ఏమిటంటే ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు పైకొచ్చినాయి. ఆ పైకొచ్చిన దేశాలు తనకంటే ఇంకో దేశం పైకి రాకూడదు కాబట్టి, రాకుండా పోవాలనే ఉద్దేశంతో పైకి వస్తూ ఉన్న ప్రభుత్వాల్ని అణగదొక్కి వాళ్ళే పై స్థాయిలో ఉండాలి అని చెప్పి మరి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని ఎగగొలిపి బాగా పరిపాలన చేస్తూ పైకొస్తూ ఉన్న దేశాలని అణచివేయటం కోసమై పైకొచ్చిన దేశాలు చిన్న దేశాలు చేత పైకి వస్తున్న దేశాల మీద యుద్ధం ప్రకటించి అన్ని దేశాలని నాశనం చేయటానికి కాండతో యుద్ధాలు జరిపే లక్షణాలు బాగా ఎక్కువైనాయి. ఇదివరకు మీరు చూచారు. మరి ఏమైంది, అమెరికా రష్యా ఉన్నాయి. ఈ రష్యా బాగుంటే ఒకప్పుడు కొంత విడబడది. తర్వాత మరి రష్యాలో ఉక్రెయిన్ అనే ఓ భాగం దాంట్లోది. సరే, వాళ్ళకి తేడాలు వచ్చి గొడవలు పెంచుకోవడం ఎందుకని వాళ్ళు విడబడిపోయినారు. సరే, వాళ్ళకి మళ్ళీ ఏదో కొద్దిగా గొడవ వచ్చింది. అయితే ధర్మంగా రష్యా విడగొట్టినటువంటి ఉక్రెయిను రష్యాని అణిచివేయాలనే ఉద్దేశం దానికే కలిగిందో, వేరే దేశాలు
వాళ్ళని ప్రగల్పితే, వాళ్ళ ఎగ్గులిపితే వాళ్ళు యుద్ధానికి దిగారో తెలియదు కానీ అది పెద్ద యుద్ధం జరిగేది, ప్రపంచ యుద్ధం అవుతుందేమో అనిపించే పరిస్థితి వచ్చినప్పుడు ఉక్రెయిన్ సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికీ ఇంత జరిగిన తర్వాత యుద్ధాన్ని ఆపటానికి కొన్ని ప్రపంచ దేశాలు పట్టుబడితే యుద్ధం ఆగింది. కానీ యుద్ధం జరిగింది, తర్వాత రష్యాని నష్టపరిచింది, ఉక్రెయిన్ నష్టపడ్డది. కానీ ఈ యుద్ధంలో కొన్ని దేశాలు మాత్రం బాగుపడ్డాయి. ఇట్లాంటివి చాలా జరగటానికి ఇప్పుడు బాగా అవకాశాలు ఉన్నాయి. ఇది రాను రాను ఉన్న ప్రపంచ దేశాల్లో సగం దేశాలు ఒక భాగం, సగం దేశాలు ఒక భాగం కనుక అయినట్లయితే ప్రపంచ యుద్ధం తప్పేటట్లుగా లేదు. అట్లాగే కుటుంబ సభ్యుల్లో సగం అటు సగం ఇటు అయితే కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. మన భారతదేశంలో పరిపాలకుల్ని అణిచివేయడానికి ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టడమే కాక, పాలక పక్షంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కానీ, నాయకులు కానీ వాళ్ళ స్వార్థానికి వాళ్ళకి తగినటువంటి ఆదాయం లేకపోవటం వల్ల పాలకపక్షంలో రెవల్యూషన్ వచ్చి పాలకపక్షాన్ని పనియటానికి ప్రయత్నాలు జరిగి ఇట్లాంటివి రకరకాలైన నష్టాలు రావడానికి బాగా అవకాశం కనపడుతోంది. కాబట్టి ప్రకృతి విపత్తులు బాగా రావటానికి, విపరీతమైన వర్షాలు, విపరీతమైన ఎండలు, నదులు పొంగటం, మునిగిపోవటం, మరి పంటలు నాశనమైపోవటం, తినడానికి తిండి లేక ఇబ్బంది పడటం, పండిన పంట చేతికి రాకపోవటం, కష్టపడేవాడికి అంతా కష్టం చేసి పెట్టుబడికి కూడా తగినటువంటి ఆదాయం సగం కూడా, పెట్టుబడిలో సగం కూడా రాకుండా ఇబ్బంది పడటం, పరిపాలకులు సహాయం చేయలేకపోవటం, ఇట్లాంటి సమస్యల్లో ప్రపంచ దేశాలను కూడా కొట్టుమిట్టాడుతున్నాయి. మన దేశానికి కూడా అట్లాంటి ఇబ్బందులు వచ్చేటట్లుగా కనబడుతూ ఉన్నాయి. మన దేశం బాగా పైకి వస్తున్నది. ఇట్లాంటి టైంలో మన ఇబ్బందుల్ని ఇంకా అధికం చేసి ఇంకా కొంతమంది మనల్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనబడుతోంది. కాబట్టి పాలకపక్షం, ప్రతిపక్షం, ప్రజలు బాగా ఆలోచించుకొని అందరూ మంచిగా ఉంటే మనం అందరం బాగుంటాం, అందరూ సుఖంగా ఉంటాం. స్వస్తి.